హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎవరైతే అగ్నివీర్ వాయు అంటే ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్లో చేరాలనుకుంటున్నారో, దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారికి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏమనగా వాయుసేనలో అవకాశం ఫ్రెండ్స్. ఎవరికి అంటే క్రీడాకారులకి, అంటే ఎవరైతే ఇంతకుముందు ఏదైనా క్రీడా సర్టిఫికేట్ ఉంటేనే వీరు ఎలిజిబుల్, నార్మల్ పర్సన్ కాదు. మరీ చెప్తున్నా. అంటే మీరు వీడియో మొదటి రాష్ట్ర యూత్లో లేకపోలేదు, ఇన్ఫర్మేషన్ మాత్రం క్లారిటీ. ఎవరికంటే ఓన్లీ క్రీడాకారులకే, ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వారికి దీనికి ఎలిజిబుల్, వేరే వారు కాదు. ఇదైతే గుర్తుంచుకోండి. కానీ వేరే వారికి నోటిఫికేషన్ వస్తుంది దీని తర్వాత. కాబట్టి ఇది ఇప్పుడు సర్టిఫికేట్ ఉన్నవారు విన్ ఏం కాదు, లేకున్నవారు కూడా విన్ ఏం కాదు, ఎందుకంటే అవగాహన కోసం. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ నోటిఫికేషన్ అయితే ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద మాత్రమే వాయుసేన అవకాశం వచ్చింది. అది ఎట్లా చెప్పాలా, పురుష క్రీడాకారులను భారత వైమానిక దళం చూసిరా ఫ్రెండ్స్. ఓన్లీ పురుష క్రీడాకారులే, మళ్ళీ మహిళలు కాదు దీంట్లో, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. దేశ సేవ తరించడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్లస్ గుర్తింపు ఉన్న క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించిన వారిని, పాల్గొన్న వారిని మాత్రమే పిలుస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఇంటర్నేషనల్, నేషనల్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇంటర్నేషనల్, నేషనల్ స్పోర్ట్సే. మండల్ లెవెల్లో ఉంది, మాకు పార్టిసిపేషన్ ఉంది, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. పథకాలు సాధించిన వారికి మళ్ళీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కాదు. గోల్డ్ అన్నా, సిల్వర్ అన్నా, బ్రోంజ్ అన్న ఏదో ఒకటి రావాలా ఇది, కాబట్టి వేరేది కాదు అది. ప్లస్ దాని తర్వాత ఇక మీరు ఏది క్రీడ అయితే పథకం సాధించారో ఆ క్రీడకు ట్రయల్స్ ఉంటాయి. ఆ విధంగా మీకు ఎంపిక నిర్వహిస్తుంది బస్. అదే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్, దానికి మించిన అయితే ఏముండదు ఇది. దీని తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే నేను చెప్తాను మీకు తర్వాత. అగ్నిపథ్ వాయు cdeac.in/CASPM దీంట్లోకి ఏరనుకో, డైరెక్ట్ మీరే సెల్ ఫోన్లోనే వేసుకోవచ్చు. దానికి నేను మీకు మరింత సమాచారం ఇస్తాను. ఇది ఫ్రెండ్స్. అయితే దీని డేట్ వచ్చేసరికి 23 నుంచి 29 ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే ఫ్రెండ్స్. దాని తర్వాత ఉండదు. ప్లస్ డేట్ కూడా ఎక్స్టెండ్ కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ ట్రయల్ రన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు డిపెండ్ కావాల్సిన జరుగుతుంది. ఇంతకు మించిన ఆప్షన్ మీకు అయితే ఎవరికి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరు అర్హులు అంటే చెప్పిన పురుషులు క్రీడలో ఉన్నవారు, కానీ 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన వారే ఉండాలి. 2004, 2007 మధ్య జన్మించిన వారు ఉండాలి. ఫస్ట్ జనవరి 2 నుంచి ప్లస్ జూలై 2 మధ్య జన్మించిన వారు అర్హులు ఫ్రెండ్స్. ప్లస్ ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండి 50% ఉత్తీర్ణత ఉన్నవారు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రయల్స్ అయితే మెయిన్గా సెప్టెంబర్ 18న మేము తప్పక నిర్వహిస్తాం. దీంతో డిసైడ్ అయిపోతుంది, డైరెక్ట్ తీసుకుంటాం. వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కానీ, రాత పరీక్ష కానీ ఏం లేదని నేను తెలుసుకున్నా ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. దీని తర్వాతకి అయితే మరి ఏ క్రీడల్లో పాల్గొన్న వ్యక్తులు ఎలిజిబుల్ అంటే క్రికెట్ 7, హాకీ 6, హ్యాండ్బాల్ 16, స్విమ్మింగ్ 8, అథ్లెటిక్స్ 16, సైక్లింగ్ 01, కబడ్డీ 17, వాలీబాల్ 7, ఫుట్బాల్ 21, బాక్సింగ్ 27 ఫ్రెండ్స్. ఇది మెయిన్గా వీరైతే మెయిన్గా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అంటే ఇన్ని సీట్లు కావాలి కాబట్టి మెయిన్గా ఇదైతే ప్రత్యేకంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్గా క్రీడాంశాలు అయితే చూస్తున్నారు కదా, ఇవే క్రీడాంశాలు సరిపోతాయి ఫ్రెండ్స్. ఏ సైన్యంలో చేయడం మీ లక్ష్యం అయితే, ప్రతిభ చాటుతా అయితే ఏ ప్రత్యక్ష శిక్షణ తీసుకుంటామంటే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది అగ్నివీర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు గూగుల్లో అగ్నిపథ్ వాయు.CADC కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ వర్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫర్ అవుట్స్టాండ్ స్పోర్ట్స్ యాజ్ అగ్నివీర్ ఉంది కదా ఫ్రెండ్స్. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి.
ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేయండి, మీరు ముందరికి వెళ్తారు. దాని తర్వాత ప్రత్యేకంగా మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఉందా, యాజ్ పర్ 10th మేము ప్రకారం ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది మ్యాడే అన్మ్యారీడ్ ఇండియన్ ఫీమేల్ ఎలిజిబుల్ అసలు మేలే. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఓటీపీ జనరేషన్. దాని తర్వాత లాగిన్కి వెళ్ళిపోండి. దాని తర్వాత లాగిన్కి వెళ్ళిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, మీకు లాగిన్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒక స్లేట్ మీద ఇవాళ డేట్ వేసి ఒక ఫ్రెష్ ఫోటో ఉండాలి ఫ్రెండ్స్. ఫోటో అయితే ఫోటో విషయంలో గుర్తుపెట్టుకోండి, ఒక స్లేట్ ఉండాలి, స్లేట్ని పట్టుకొని మనం ఫోటో దిగాలి ఫ్రెండ్స్. ప్లస్ మీ మొబైల్లోనే ఆన్లైన్ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫోటో క్లిక్ అయితే ఆన్లైన్ ఫోటో వేయాలా, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలా. దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అప్లై చేసే విధానం ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.